ముంబైలో రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5 ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు పట్టాలపై జారిపడ్డారు. కాగా ట్రైన్లో అధిక రద్దీ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముంబైలో రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5 ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు పట్టాలపై జారిపడ్డారు. కాగా ట్రైన్లో అధిక రద్దీ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముంబైలోని రైలు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం సంబంధించింది. అధిక రద్దీ కారణంగా లోకల్ ట్రైన్ నుంచి జారిపడి 5 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే లోకల్ ట్రైన్ ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ వెళ్తుండగా ముమ్రా ధీవా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. రైల్వే అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అధిక రద్దీ కారణంగానే ప్రయాణికులు రైలు డోర్స్ వద్ద వేలాడుతూ ప్రయాణిస్తారు. ఈ క్రమంలో ఒక్కసారిగా 10 నుంచి 12 మంది ప్రయాణికులు జారిపడి పట్టాల పైన పడ్డారు. అందులో 5 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. రైల్వే అధికారులు సంఘటన స్థలం చేరుకొని గాయపడిన వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకొని ఇంకా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి కారణం అధిక రద్దీ అయినట్టుగా ప్రాథమికంగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపించింది. మొత్తానికి అయితే 5 ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 5 అయితే చనిపోయారు. మొత్తంగా 10 నుంచి 12 మంది ప్రయాణికులు జారి పడిపోయిన దాంట్లో చెప్పొచ్చు. మరి కొంతమందిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. మరి అధిక రద్దీ దీనికి కారణం అన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.